హలో ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. ప్రజలు వెచ్చించే సొమ్ముకు తగినట్లుగా నాణ్యమైన సేవలను అందించాల్సిన వ్యాపార సంస్థల్లో అనేకం లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. రకరకాల మార్గాల్లో వినియోగదారులను బులిపించి బుట్టలో వేసుకుంటూ చివరికి వారి జేబులకు కత్తెర వేసి వదిలేస్తున్నాయి. ఇలాంటి వ్యాపార మాయాజాలాలను అరికట్టి బాధితులకు వేగంగా తక్కువ ఖర్చుతో న్యాయం అందించడానికి 4 దశాబ్దాల కిందటే వినియోగదారుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వివాద పరిష్కారాల వేదికలను కొలువుదీర్చారు. నేటి డిజిటల్ యుగ అవసరాలకు అనుగుణంగా ఆ శాసనాన్ని సవరించి 6 ఏళ్ల క్రితం కొత్త నిబంధనలు తెచ్చారు. కానీ వినియోగదారుల కమిషన్లలో పదవులు వెంటనే భర్తీ కాకపోవడంతో ఆ ప్రభావం కేసుల విచారణ మీద పడుతుంది. దీనిపై సుప్రీంకోర్టు లోగడ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. జాతీయ వినియోగదారుల వేదికలో పెండింగ్ కేసుల మేటపై న్యాయపాలిక మరోసారి మండిపడింది. సామాన్యుల కష్టాలను స్వాహా చేసే వ్యాపార మోసాల నుంచి వినియోగదారులను రక్షించడంలో యంత్రాంగం అలక్ష్యం గర్హనీయమంది. లోక్సభలో కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు జూలై నెల చివరి నాటికి రాష్ట్ర స్థాయి వినియోగదారుల కమిషన్లలో అధ్యక్షుల పోస్టులు 50% ఖాళీగా పడి ఉన్నాయి. 44% సభ్యుల స్థానాలు కూడా అలాగే అవగరిస్తున్నాయి. జిల్లా స్థాయిలోనూ దాదాపు 37% అధ్యక్షులు, 38% సభ్యుల పోస్టులు భర్తీకి నోచుకోలేదు. గత పరిశీలన ప్రకారం దేశవ్యాప్తంగా 90 జిల్లాలలో వినియోగదారుల కమిషన్లు అసలు ఉనికిలోనే లేవు. ఆన్లైన్ షాపింగు, ఫిట్టెక్ యాప్ల వినియోగం, కపట ప్రకటనల విలువ అధికమైన క్రమంలో వినియోగదారుల కమిషన్లలో కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. వాటిని త్వరితగతిన కొలికి తెచ్చేందుకు తగిన సంఖ్యలో సిబ్బంది కొరవడంతో వ్యాజ్యాలెన్నో బూజు పట్టిపోతున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారం అన్ని వినియోగదారుల కమిషన్లలో కలిపి ప్రస్తుతం దాదాపు 6 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లా స్థాయిలోనే 4.48 లక్షల వ్యాజ్యాలు అపరిష్కృతంగా మూలుగుతున్నాయి. తత్ఫలితంగా బాధితులకు 90 నుంచి 150 రోజుల్లోగా ఉపశమనం కల్పించాలన్న చట్టస్ఫూర్తి నీరుగారిపోతుంది. ఇకపోతే వినియోగదారుల కమిషన్లు బలహీనపడితే నాసిరకం వస్తు సేవలు వెల్లువెత్తుతాయి. దీంతో వ్యాపార సంస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లి కొనుగోళ్లకు వెనుకంజ వేస్తే దేశ ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుంది. నిరుద్యోగం కట్టుతప్పుతుంది. అలాంటి దుస్థితి తలెత్తకుండా ఆయా కమిషన్లలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. వినియోగదారుల చట్టంపై పట్టు ఉన్న అర్హులైన న్యాయ నిపుణులకు నియామకాల్లో పెద్దపీట వేయాలి. అన్ని చోట్ల తగిన మౌలిక వసతులు కల్పించాలి. వాయిదాల సంస్కృతికి అడ్డుకట్ట పడేలా చూడాలి. మధ్యవర్తిత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. సుప్రీంకోర్టు సూచించినట్లు రాష్ట్ర, జిల్లా స్థాయి వేదికల పనితీరును కాలానుగుణంగా సమీక్షిస్తే వాటి సామర్థ్యం మెరుగుపడుతుంది. జాతీయ వినియోగదారుల కమిషన్కు అనుబంధంగా ప్రాంతీయ ధర్మాసనాలను ఏర్పాటు చేస్తే న్యాయార్థులకు అనవసర ప్రయాణ ఖర్చులు తప్పుతాయి. కేసులు త్వరగా తేలుతాయి. వంచనకు గురై ఆవేదనలో మునిగిపోయిన వారికి వినియోగదారుల వేదికలు చివరి ఆశ్రయాలే కాదు, మార్కెట్ను క్రమశిక్షణలో ఉంచడంలోనూ అవి కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించి వాటికి కొత్త జవసత్వాలు అందించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.